హాయ్ అండి, పద్మాస్ ఆల్ ఇన్ వన్కి స్వాగతం. ఈరోజు సింపుల్ రౌండ్ డిజైన్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా ఒక చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకొని స్టార్టింగ్లో అటాచ్ చేసుకుని రౌండ్గా చేసుకోవాలి. ఇక్కడ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 1 2 గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకొని 3 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. టూ చైన్స్ 3 డబుల్ క్రోషెట్. ఇప్పుడు 2 చైన్స్ వేసుకొని స్టార్టింగ్ పాయింట్లో అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలాగే రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలా రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ దానిలో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 ఒక లూప్లో 2 డబుల్ క్రోషెట్, ఒక లూప్లో సింగిల్ డబుల్ క్రోషెట్ అలా వేసుకుంటూ వెళ్ళాలి. అంటే 2 1 2 1 అలా వస్తుంది. ఇలాగే రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇలాగే మరికొన్ని రౌండ్లు కూడా వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా. ఇలా ఒక 5 రౌండ్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో రావాలి.
ఇలా 9 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. వేసుకుని 1 2 వదిలి థర్డ్ లూప్లో మళ్ళీ 9 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 9 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి 1 2 తర్వాత ఈ థర్డ్ లూప్లోంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ రౌండ్ ఫినిష్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ రౌండ్లో ఇక్కడ ఫస్ట్ మనం ఇక్కడ 9 డబుల్ క్రోషెట్ వేసాం కదా, ఇప్పుడు తగ్గుతుంది 8 డబుల్ క్రోషెట్ వస్తుంది. ఇలా 8 డబుల్ క్రోషెట్ వచ్చిన తర్వాత ఇక్కడ 1 2 3 చైన్స్ వేసి ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత 1 2 చైన్స్ వేసుకుని నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇదే లూప్లో ఇంకో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా వస్తుంది. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. అంటే 3 చైన్స్ ఒక డబుల్ క్రోషెట్, 2 చైన్స్ ఒక డబుల్ క్రోషెట్, మళ్ళీ 3 చైన్స్ వేసుకోవాలి. ఒకటి వదిలేసి నెక్స్ట్ దాంట్లో ఇలా డబుల్ క్రోషెట్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసి ఒక డబుల్ క్రోషెట్ వేసి 1 2 చైన్స్ వేసుకుని ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్. ఇక్కడ నుంచి సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఈ రౌండ్ కూడా ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. ఈ సెకండ్ రౌండ్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ మధ్యలో ఇలా వచ్చినాయి కదా, దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ రౌండ్లో 8 తర్వాత 7 వచ్చాయి కదా, 9 తర్వాత 8 వచ్చినాయి కదా, ఇప్పుడు 7 వస్తాయి. ఇలా 7 వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసిన తర్వాత ఈ మధ్యలో దీన్ని ఫిల్ చేసుకోవాలి 9 డబుల్ క్రోషెట్ తోటి.
ఇలా 9 డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 వేసి మళ్ళీ ఇక్కడ 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 9 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి మధ్యలో. ఇక్కడ 3 చైన్స్ వేసుకొని నెక్స్ట్ ఇక్కడ 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే రౌండ్ ఫిల్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇవి ఉన్నాయి కదా, ఇలా తగ్గుతూ ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఇక్కడ డిజైన్ వస్తుంది. ఈ రౌండ్లో ఇవి 6 వస్తాయి. తర్వాత 3 చైన్స్ వేసుకొని ఇక్కడ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసి ఇక్కడ 2 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి 1 2 3 వదిలేసి మధ్యలో వేసుకోవాలి. వేసి ఇక్కడ మళ్ళీ 2 చైన్స్ వేసుకొని ఒక డబుల్ క్రోషెట్ మళ్ళీ ఇదే లూప్లో వేసుకోవాలి. అంటే ఇలా చిన్న చిన్న ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. మనకి ఇక్కడ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా ఇక్కడ 3 వస్తాయి. ఇక్కడ 2 చైన్స్ వేసుకొని మళ్ళీ ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 3 లూప్స్ వస్తున్నాయి ఇక్కడ. తర్వాత 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ సేమ్ నార్మల్గానే వేసుకోవాలి. 6 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇదే విధంగా ఇక్కడ కూడా వేసుకోవాలి. ఈ రౌండ్ అంతా ఇలాగే కంప్లీట్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ నెక్స్ట్ రౌండ్లో మనం ఇలా 3 గ్యాప్స్ వచ్చేలా వేసాం కదా, ఇవి ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 3 గ్యాప్స్ ఉన్నాయి కదా, ఇవి కింద ఎలా అయితే ఫిల్ చేసామో అలా ఫిల్ చేసుకోవాలి. ఇలా 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి ఒక్కో లూప్లోను. వేసి నెక్స్ట్ ఈ లూప్లో 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 5 వేసిన తర్వాత ఈ లూప్లో 5 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా కంటిన్యూగా ఈ 3 లూప్స్లోనూ వేసుకోవాలి.
ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ 5 డబుల్ క్రోషెట్ వస్తుంది. నెక్స్ట్ 3 చైన్స్ వేసుకొని సేమ్ ఈ 3 లూప్స్ ఫిల్ చేసుకోవాలి 5 డబుల్ క్రోషెట్ తోటి. ఇలాగే రౌండ్ అంతా ఫినిష్ చేసుకోవాలి. ఈ రౌండ్ కూడా ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఒక పెటల్ షేప్లో వచ్చేలా వేసుకోవాలి. దీనికి ఇలా ఫస్ట్ ఒక 5 చైన్స్ వేసి డబుల్ క్రోషెట్ తీసుకున్నట్టే తీసుకోవాలి, కానీ పైన ఫినిష్ చేయకుండా ఇలా ఓపెన్గా ఇలా సూది మీద ఉండించుకోవాలి. నెక్స్ట్ లూప్లోంచి తీసుకోవాలి. ఇలా డబుల్ క్రోషెట్ తీసుకుని లాస్ట్లో ఇవన్నీ ఒకేసారి కలుపుకోవాలి. ఇలా నీడిల్ మీదే ఉండించుకోవాలి ఫినిష్ చేయకుండా దాన్ని. ఇలా ఈ ఒక్క పెటల్లా ఇది అయింది కదా, ఇవన్నీ కలిపి ఒకేసారి తీసుకోవాలి. ఇక్కడ నాట్ వేసుకోవాలి. ఇలా పెటల్ షేప్లో వస్తుంది. నెక్స్ట్ దీనికి వేసేటప్పటికి మధ్యలో మళ్ళీ 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 చైన్స్ వేసాక మళ్ళీ సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కలిపి ఇప్పుడు 5 వచ్చినాయి, కింద 5 ఉన్నాయి కదా, పైన 5 వస్తాయి. 1 2 3 4 5 ఈ 5 కలిపి ఒకేసారి తీసుకొని ఇక్కడ ఇలా స్లిప్ నాట్లా వేసుకోవాలి. ఇలా పెటల్ షేప్లో వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 5 చైన్స్ 1 2 3 4 5 ఇలా ఇవన్నీ కలిపి ఒకేసారి ముడి వేసుకోవాలి. ఇక్కడ ఇలా పెటల్ షేప్లో వస్తుంది. ఇదే విధంగా ఈ రౌండ్ అంతా అల్లుకోవాలి. ఈ రౌండ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బార్డర్ డిజైన్ వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఒక డబుల్ క్రోషెట్ వేసుకొని 1 2 3 చైన్స్ వేసుకొని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ లూప్లో ఒక డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ చైన్కి సింగిల్ క్రోషెట్తో దీన్ని ఇలా ఫిల్ చేసుకోవాలి. ఇలా సింగిల్ క్రోషెట్తో ఇలా చైన్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి.
అలా సింగిల్ క్రోషెట్తో ఈ చైన్స్ అన్నీ ఫినిష్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఒక బ్లాక్ కలర్ తీసుకుని దీనికి చుట్టూ ఇలా ఈ రౌండ్లో బార్డర్ వేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా ఒక ముడిలా వేసుకుని ఈ కింద నుంచి తీసుకోవాలి. ఇలా కింద నుంచి విలన్ తీసుకుంటూ చైన్ స్టిచ్లా వేసుకోవాలి. ఇలా ఈ చైన్ స్టిచ్ ఈ రౌండ్ అంతా వేసుకోవాలి. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.